19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో విండ్ పీపీఎల్, విండ్ మిల్స్ ద్వారా జనరేట్ అయినటువంటి పవర్ ఏదైతే ఉంటుందో విండ్ పీపీఎల్ కి వారు 133 పీపీఎల్ ఎంటర్ అయ్యి 3500 మెగావాట్లకి ₹4.70, ₹4.83, ₹4.84, యావరేజ్ గా ₹4.82-83 యావరేజ్ గా 5 సంవత్సరాలు వారు కొన్నారు. సరే, సోలార్ పీపీఎస్ వస్తే 2014 నుంచి 19 మధ్యలో వాళ్ళు 35 పీపీఎల్ సోలార్ కి సంబంధించినటువంటి పీపీఎల్ ఎంత అయితే 2500 మెగావాట్లకు సంబంధించి 2014లో ₹6.49, ₹2.49 ఎక్కడ, ₹6.49 ఎక్కడ, ₹5.96, ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50, యావరేజ్ గా రమారామే ₹5 అనుకోండి. ₹2.49కి మేము కొంటే ₹5కి మీరు కొని మళ్ళీ మాకు ఇంగితం లేదా? మీరు ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రేట్లతో కంపేర్ చేసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి రేటుతో కంపేర్ చేసి మేము తక్కువకే కొన్నామంటే మీరు విజనరీ కదా. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి దారిని చూపించేటువంటి వ్యక్తి కదా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేటువంటి బ్రహ్మ కదా. ఇవన్నీ చెప్పినప్పుడు మరి రేపు నేను 2014 నుంచి 19 మధ్యలో కొంటున్నటువంటి పీపీఎల్ హాయంలో భవిష్యత్తులో ఇంకా తక్కువకు వస్తాయి, తక్కువ కొందాం అని చెప్పి ఊహించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఊహించకుండా ₹5 కొన్నారు ఆయన? మరి ఇంత విజనరీ అయి ఉండి మీరు కొన్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా, మీరు చేసుకున్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రానుటువంటి 20 సంవత్సరాల్లో పడేటువంటి భారం దాదాపు 85,000 కోట్ల రూపాయలు. 85,000 కోట్ల రూపాయలు అంటే మీరు సంపద సృష్టించినట్ట లేదా సంపదని ఆవిరి చేసినట్ట? పోనీ మేము కొన్ని తర్వాత 2021 డిసెంబర్ 1 మేము పవర్ సప్లై అగ్రిమెంట్ మేము చేసుకున్నాం. కొన్ని తర్వాత 3 సంవత్సరాల్లో రేట్లు ఏమైనా తగ్గాయని చూద్దాం. కొన్ని 2024లో ఈ రోజు ఇప్పుడున్నటువంటి రేట్లు మీరు చూస్తే ₹2.49కి అసలు ఆ రేటు కానీ ఆ రేటుకి దొరికేటువంటి అవకాశం కానీ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు చూస్తే ₹2.72, ₹2.72, ₹2.67 ఈ రేంజ్ లో ఉన్నాయి. మరి ఎవరు విజనరీ? 2021లోనే ₹2.49కి అత్యంత మంచి రేటుకి చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత తక్కువకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గాని ఒక ప్రభుత్వం గాని గతంలో గాని ఇక ముందు గాని లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరన్నా ఒక సోలార్ ప్లాంట్ పెట్టి వాళ్ళు పవర్ జనరేట్ చేయాలంటే ఆ యూనిట్ కి మినిమం ₹3.10 పడుతుంది. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ జనరేట్ చేయాలంటే యూనిట్ కి దాదాపు ₹3.10 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కానీ మేము ₹2.49 కొన్నాం. ఏమంటారు? ఈ ₹2.49 మీరు కొన్నారు సరే, మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎవరు కడతారు అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాశారు మొన్న. పవర్ సేల్ అగ్రిమెంట్ లో, పవర్ పీపీఏలో కానీ పవర్ సప్లై అగ్రిమెంట్ లో కానీ మేము చేసుకున్నటువంటి ఒప్పందాల్లో కానీ ఆ రోజు మనకి సెక్యూ నుంచి వచ్చినటువంటి లేఖలో కానీ క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి వేవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం, సెక్యూ అనేటువంటి సంస్థ, అది అదనపు భారం మీ మీద పడకుండా పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది?
మామూలుగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఒకవేళ భారం ఉండుంటే ₹2.49 మీద ఇంకో ₹2 పడేది యావరేజ్ గా, అంటే ₹4.49 పడేది. ఎందుకంటే ఎక్కడ రాజస్థాన్ లోనో, గుజరాత్ లోనో, ఉత్తరాఖండ్ లోనో, హిమాచల్ ప్రదేశ్ లోనో ఎక్కడో పవర్ జనరేట్ చేసి, లేకపోతే ఇంకో రాష్ట్రంలోనో పవర్ జనరేట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఆ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి యావరేజ్ ₹2 పడతాయి. కానీ ఆ ₹2ని పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తాం. మేము ఏదైతే మీకు రేట్ కోట్ చేసామో ₹2.49, ఆ ₹2.49కే మీకు ఇస్తాం. కమిషన్ 0.7 ఏదైతే కమిషన్ ఉంటుందో కమిషన్ మాత్రమే తీసుకుంటాం, అంతకు మించి ₹1 కూడా మీరు చెల్లించాల్సినటువంటి పని లేదు అని చెప్పిన తర్వాత మరి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి వితండవాదం చేస్తారు. దీనికి మీరు కట్టక్కర్లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పిన తర్వాత, అగ్రిమెంట్ లో ఉన్న తర్వాత, మేము చేసుకున్నటువంటి వారితో చేసుకున్నటువంటి ఏదైతే డిస్కామ్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ సెక్యూతో జరిగినటువంటి ఒప్పందంలో కూడా అది మెన్షన్ చేసిన తర్వాత, మినిస్ట్రీ ఆఫ్ పవర్ దాన్ని మెన్షన్ చేసిన తర్వాత, సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన తర్వాత ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి. లేదు మీరు కట్టాల్సిందే అని చెప్పినటువంటి ఒక కాగితం చూపించమనండి ఈ సో కాల్డ్ పత్రికల్ని, లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, లేదా మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకుల్ని చెప్పనండి, ఒక కాగితం చూపించమనండి. ఇదిగో ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా దగ్గర కాగితం ఉంది, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్. లేదు కట్టాలి అని చెప్పి చెప్తున్నటువంటి పత్రికలు ఉన్నాయి కదా, వీళ్ళు చూపించమనండి. లేదా ఉన్నాయని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో చూపించమనండి. ఇవన్నీ చెప్పడం మానేసి